నమస్కారం గురుగారు. నమస్కారం అండి. నా పేరు రఘునందన్ అండి. నేను తెలంగాణ కళారత్నాలని యూట్యూబ్ ఛానల్ ప్రమోటర్ని. తెలంగాణలో కళాకారులను, కళా పోషకులను, కళాకారులను ఉద్ధరించే వారిని, కళాకారులను సపోర్ట్ చేసేవారిని అందరినీ కూడా, ఈవెన్ ఎంప్లాయీస్ని కూడా నేను ఇంటర్వ్యూ చేసి ఈ యూట్యూబ్ మాధ్యమంగా ప్రజలకు, ప్రేక్షకులకు తెలియజేయాలని, వాళ్ళ కళారూపాన్ని విశ్వవ్యాప్తం చేయాలని నేను ఒక చిన్న ఉడతా భక్తిగా నా ప్రయత్నం అండి మాస్టారు. మీ బ్లెస్సింగ్స్, వంశీ రామరాజు గారంటేనే ఒక కళా ప్రాంగణంలో ఒక గర్భగుడి లాంటి వ్యక్తి మీరు. కాబట్టి మీలాంటి ఒక ఇంపార్టెంట్ విఐపి మా ఛానల్కి మీ బ్లెస్సింగ్స్ ఇవ్వాలని నా విన్నపం అండి. నమస్కారం అండి. చాలా సంతోషంగా ఉంది నాకు. ఎంత సంతోషం అంటే చెప్పరానంత సంతోషం ఉంది. రఘునందన్ గారు నాకు బాగా తెలిసిన వ్యక్తి. వారు మంచి కర్ణాటక సంగీత గాయకులు, సినిమా పాటలు కూడా బాగా పాడతారు, లలిత సంగీత గాయకులు. వారి తండ్రి గారు చెవిటి భాస్కరరావు గారు చాలా గొప్ప కర్ణాటక సంగీత విద్వాంసులు. వారు మా విజయంకుడు పురాణ పురుషోత్తమ శాస్త్రి గారు, పురాణ పురుషోత్తమ శాస్త్రి గారి కూతుర్ని మా అబ్బాయికి చేసుకున్నాం. అందుకని అప్పుడప్పుడు వారింటికి వస్తూ ఉండేవారు చెవిటి భాస్కరరావు గారు. అప్పుడు చూస్తుండేవాడిని. వారి అబ్బాయి ఏదో ఆఫీసులో పనిచేసుకోక తెలంగాణ కళారత్నాలుట అనోడు పెట్టాడు. అది పెట్టేసి ఎంత అద్భుతంగా ఉందంటే నాకు అనిపిస్తుంది, తెలంగాణ కళారత్నాలు అనే పేరు అసలు నాలాంటి వాడికే తట్టలా ఇంతవరకు. తట్టున్నట్టయితే వంశీ బర్క్లీ అవార్డ్స్ ఇచ్చి పాపులర్ అయినట్టుగా నేను వంశీ బర్క్లీ అవార్డ్స్ అసలు అది ఎంత విశ్వవ్యాపితమైంది, ఖ్యాతి ఆర్జించి అదే తెలంగాణ కళారత్నాలు అనే ఇప్పటికి రఘునందన్ గారు మీకు నేను సలహా ఇస్తున్నాను. తెలంగాణ కళారత్నాలు, తెలంగాణ కళారత్నాలు అనే పేరు మీద నా యొక్క మనమేంటంటే, మీరు ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి ప్రతి సంవత్సరం బ్లెస్సింగ్స్ ఉండాలి. మీ ద్వారానే చేస్తాను. మీరే చేయండి. నేను మీ శిష్యుని చేసి తెలంగాణ దీని మీద మీరు నేను ఐ విల్ వర్క్ విత్ యూ. అందులో మీరు ఈ ఛానల్ ద్వారా చేస్తున్నారు కాబట్టి ప్రతి జిల్లాలో, ప్రతి విలేజ్లో ఉన్న వాళ్ళందరినీ ఇంటర్వ్యూ చేస్తే, ఇలా చేసినట్టయితే ఇవి ప్రత్యేకంగా అప్లై చేసుకుని అవసరం అనుకుంటున్నాను నేను. అప్లై చూసి పద్మశ్రీ కూడా ఇవ్వచ్చు. అది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళచ్చు. మన పేపర్లో చూస్తూ ఉంటాం, ఇది మేము కనిపెట్టాము బలాన్ చోట, ఇలా కళాకారులు ఉన్నారు చెప్తే ప్రభుత్వం స్పందిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం ప్రతి చోటికి వెళ్ళి తొంగి చూడలేదు కాబట్టి. మళ్ళాంటి ఛానల్స్, తెలంగాణ కళారత్నాలు అనే ఛానల్ వాళ్ళు చెప్పారు ఈ విధంగా. ఒక చోట పేదవాడు ఉన్నాడు, ఆ పేదవాడు చాలా గొప్ప విద్వాంసుడు, అతనికి ఏమి లేకుండా ఇబ్బంది పడుతున్నాడు. ఎవరు చెప్తారు? అది చెప్పాలి. అది చెప్పడానికి ఇవాళ కళాకారులకి ప్రభుత్వానికి మధ్యలో మీ ఛానల్, తెలంగాణ కళారత్నాల ఛానల్ ఒక లైజాన్, ఒక వారధిలాగా పనిచేయాలని నేను కోరుకుంటున్నాను. చాలా విషయాలు మనం మాట్లాడుకుందాం, చాలా విషయాలు చెప్పుకుందాం. నేను 1972 నుంచి ఫీల్డ్లో ఉన్నా అఫీషియల్గా. కానీ 65 సంవత్సరాల నుంచి నేను సాంస్కృతిక రంగంలో అనేక కార్యక్రమాలు చేశాను. అటు రాయపూడి సుబ్బారావు గారి నుంచి కావచ్చు, ఇటు చిత్తూరు నాగ గారి దగ్గర నుంచి కావచ్చు, అనేక మందితో వారధి నిర్మించా. అంటే ప్రేక్షకులకి కళారత్నాలు అలాంటి కళారత్నాలు లాంటి వారికి ఒక వారధి నిర్మించారు. కాబట్టి ఇవాళ నేను ప్రపంచవ్యాప్తంగా 5 ఖండాల్లో కూడా నేను చేస్తున్న సేవ తెలుస్తోంది. అలాగే ఈ కళారత్నాల్లో దివ్యాంగుల కళారత్నాలు ఉన్నారు. అద్భుతమైన కళాకారులు, దివ్యాంగులు అద్భుతమైన కళాకారులు ఉన్నారు. మా దగ్గర ఒక అమ్మాయి, నేను పౌరాణిక డ్రామాలో, తులాభారం డ్రామాలో సత్యభామగా వేయిస్తే, ఆ అమ్మాయికి భారత ప్రభుత్వం గుర్తించి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవార్డు ఇచ్చారు. ఈ అవార్డులో ఏం రాశారు? సత్యభామగా నటించినందుకు రాశారు. అంటే ఒక పోలియో ఎఫెక్టెడ్ గర్ల్, 2 కాళ్ళు కూడా 2 చేతులు కూడా కర్రలు వేసుకొని అద్భుతంగా నటిస్తుందన్నమాట. ఇలాంటివన్నీ మీరు కనుక తీసుకెళ్లారనుకోండి, అలాంటి వాడికి ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి. ప్రభుత్వం కొంచెం పర్సంటేజ్ పెట్టింది, కోటా పెట్టింది. కూడా రైల్వేలో కానీ, గవర్నమెంట్లో కానీ బ్యాంక్ ఉద్యోగాలు ఇవ్వచ్చు అని. అంటే నాకు ఎంత ఆశగా ఉందంటే, తెలంగాణ కళారత్నాలు అనే ఛానల్ గురించి మీ వల్ల ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ మేలు జరుగుతుంది. అందులో
మీరు ఏదో వ్యాపారం కోసం పెట్టుకోలేదు, ఇది వ్యాపార లక్షణంతో కోసం పెట్టుకోలేదు, ప్రజా లక్షణం కోసం ప్రజానటి జమునలాగా ఆ ప్రజల కోసం మీరు చేస్తున్న తపన, కళాకారుల కోసం తపన మేము అభినందిస్తున్నాను. నేనే కాదు, ఎవ్వరు ఏ రాష్ట్రంలో ఉన్నా సరే, ఏ భాషలో ఉన్నా సరే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక తెలంగాణ కళాకారుడు ఆంధ్రాలో ఉన్నారనుకుందాం. అక్కడ ఆంధ్రాలో ఉంటూ తెలంగాణలో పుట్టి ఆంధ్రాలో ఉన్నాడు అనుకుందాం. అతనికి దిక్కులేని పరిస్థితిలో ఉన్నాడు అనుకుందాం. వాళ్ళని చూపించవచ్చు, మహారాష్ట్రలో చూపించవచ్చు, మన ఢిల్లీలో చూపించవచ్చు. మన తెలంగాణ బిడ్డలు, మన తెలంగాణ కళారత్నాలు ఎక్కడెక్కడ ఉన్నారు, ఎక్కడ విసిరేయబడ్డారు, ఆ విసిరేసే వాళ్ళకి ప్రభుత్వాల కల్చరల్ అఫైర్స్ డిపార్ట్మెంట్కి కూడా అదొక అద్భుతమైనటువంటి ఫైల్ అన్నమాట, తెలుస్తుందన్నమాట. ఇక ఈ విధంగా సాంస్కృతిక శాఖ వారు మేము బలాన్ని ఛానల్ నుంచి చూసి బలాన్ని చోట ఇలాంటి మేము కనిపెట్టాము. కాబట్టి ఇది చాలా చాలా ఎంత మనసుకు నాకు సంతోషంగా ఉందంటే, ఎంత అద్భుతమైన, మీకు ఇలా చెయ్యాలి అని మీకు ఎలా అనిపించిందో నాకు తెలియదు. కానీ కాబట్టి ముందు తెలంగాణ కళారత్నాలు ఎంతోమందికి మీరు విలేజెస్లో పంచాయతీల్లో తీసుకోండి. పంచాయతీ ఎలక్షన్ జరగబోతున్నాయి, పంచాయతీలు మండలాలు తీసుకొని ఎక్కడికక్కడే విజృంభించాలి మీరు. నేను చాలా ఆవేశంగా, ఆనందంగా, చాలా గుండె నిండుగా, మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను, తెలంగాణ కళారత్నాలు జిందాబాద్. థ్యాంక్ యూ మాస్టర్, మీ బ్లెస్సింగ్స్ ఉండాలి సార్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు మాస్టర్. ఓకే ఫ్రెండ్స్, చాలా మంచి కళా శిఖరం, కళా శిరోమణి మా గురువు గారు వంశీరామరాజు గారు, డాక్టర్ వంశీరామరాజు గారు మన ఛానల్కి వారి అభిలాషంసనలు మరియు ఆశీర్వాదాలు మనకిచ్చారు. నమస్కారం అండి, ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ రఘునందన్. థ్యాంక్ యూ. చేయాలి.